హల్లెలూయా. ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? చేతులు చూపించండి. ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. దుఃఖంగా ఉన్నవారిని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు వారిని ఓదార్చునుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమవునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పరిపూర్ణమవునుగాక అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు ఇంతకుముందు నన్ను ఏమీ అడగలేదు. హల్లెలూయా. మీరు ఇంతకుముందు నన్ను ఏమీ కూడా అడగలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం చేయబడాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ యొక్క సంతోషము 24 వచనం, యోహాను సువార్త 16:24 వచనం. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. కదా, ఇంతవరకు మీరు ప్రభువును ఏమన్నా అడిగారా? హల్లెలూయా. అడిగారా? మనుషుల్ని అడిగారా? హల్లెలూయా. ఎవరిని అడిగారు? మనుషుల్ని అడిగారా? యేసయ్యని అడిగారు. ఎంతమంది మనుషుల్ని అడుగుతూ ఉన్నారు? ఎంతమంది మనుషుల్ని అడిగారు? మనుషులు ఎవరిని అడగలేదా మీరు? ప్రైజ్ లార్డ్. ఎంతమంది యేసయ్యని అడిగారు? ప్రైజ్ లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతుందేమో అయిపోదాం. మీరు యేసయ్యని అడిగారు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా నేనేం చేస్తానో నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగాలి. ఎవరిని అడగాలి? యేసయ్యను అడగాలి. యేసయ్య అంటున్నాడు, నా పేరట అడగలేదు అంటా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పేరట మనం అడగాలి? యేసయ్య పేరట మనం అడిగినప్పుడు మన సంతోషము పరిపూర్ణమగినట్లుగా ఆయన మీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కదా, దేవుని సన్నిధికి మీరు వచ్చారు కదా. దేవుని సన్నిధికి వచ్చిన బిడలు ఏ విధముగా రావాలని అపోస్తలుడైన పౌలు మరి చెప్తున్నాడంట. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుని యొద్దకు వచ్చువాడు. ఎక్కడికి వచ్చేవాడు చెప్పండి? దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని సన్నిధికి వచ్చేవాడు. హల్లెలూయా. మరి ఎట్లా రావాలంట? ఆయన ఉన్నాడనియు. ఎవరున్నారని? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. కదా, యేసయ్య ఫలము దయచేస్తాడని ఇక్కడ ఎంతమంది నమ్ముతా ఉన్నారు? హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన అంశము ఏమంటే, నీ ప్రయాణము దేవుని చిత్తమును ఆధారము చేసుకునిందా, లేకపోతే స్వచిత్తాన్ని ఆధారము చేసుకుని ఉందా? హల్లెలూయా. అంశాన్ని చెప్పండి. నీ ప్రయాణము దేవుని చిత్తమా లేదా స్వచిత్తమా? నీ ప్రయాణము దేవుని చిత్తమా స్వచిత్తమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఎవరు నిరంతరం నిలుస్తారంటే చెప్పండి? దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనగా అర్థం ఏమంటే మన జీవితంలో ఎవరి చిత్తము చేయాలి? దేవుని చిత్తము చేయాలా, మన చిత్తము చేసుకోవాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తము చేసిన వారి జీవితంలో వారు పొందుకున్న ఆశీర్వాదాలు, స్వచిత్తాన్ని చేసుకున్న వారి జీవితంలో కలిగిన భయంకరమైన మరి నష్టాలు. హల్లెలూయా కదా. దేవుని చిత్తాన్ని జరిగించిన వారి జీవితంలో జరిగిన మరి ఆశీర్వాదాలు, స్వచిత్తాన్ని చేసుకున్న వారి జీవితంలో మరి కలిగిన భయంకరమైన నష్టాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుని చిత్తము చేయడం అంటే దేవుని మాటను వినడం. హల్లెలూయా. ఆయన మాట ప్రకారంగా చేయడం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటా ఉన్నాడు. హల్లెలూయా. చిత్తం ప్రభువా అంటే నీవు ఎలాగూ చెప్తే నేను అలాగూ అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అబ్రహాము జీవితంలో దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి మరి నిరంతరము నిలిచాడు. నిరంతరము ఏం చేయబడ్డాడు? నిలిచాడు. హల్లెలూయా. నిరంతరము నిలిచాడంటే అర్థమేమంటే ఇప్పటి వరకు కూడా మనము అబ్రహామును ఏం చేస్తున్నాం చెప్పండి? జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు ఆయన ఎవరంట? ఆయన తండ్రిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము జీవితంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణను కలిగి ఆయన దేవుని మాటను ఆయన విన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని చిత్తాన్ని జరిగించిన వాడుగా మరి ఉంటున్నాడు కాబట్టి హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఏం చెప్పబడ్డాడంటే బహుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనము ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం అబ్రహాం ఎక్కడ ఉన్నాడంట? ఏ దేశంలో ఉన్నాడు? గెరారు అనే దేశంలో మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క గెరారు అనే దేశంలో మరి అబ్రహాము కాలంలో మరి కరువు వచ్చింది. మరి తర్వాత అది మొదటి కరువు. తర్వాత ఇస్సాకు ఉన్నప్పుడు కూడా ఏమొచ్చిందంటే అక్కడ కరువు వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ కరువు వచ్చినప్పుడు
అందరి హృదయాలలో మరి ఎటువంటి ఆలోచన వస్తుంది చెప్పండి? ఎటువంటి ఆలోచన వస్తుంది? కరువు ఉన్నప్పుడు మరి అదే స్థలంలో ఉండాలని ఇష్టపడతారా, లేకుంటే వేరే చోటికి వెళ్ళాలని ఇష్టపడతారా? వేరే చోటికి వెళ్ళాలని ఇష్టపడతారు. హల్లెలూయా. మరి యొక్క ఇస్సాకు కరువు ఉందని చెప్పి వేరే స్థలానికి వెళ్ళాలని అనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. నీవు ఎక్కడ వెళ్ళక? ఐగుప్తులోనికి వెళ్ళక. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? ఐగుప్తులోనికి వెళ్ళక. కదా, ఎక్కడ వెళ్ళవద్దని చెప్తున్నాడు దేవుడు? ఐగుప్తులోనికి నీవు వెళ్ళవద్దు అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. శాపానికి సాదృశ్యంగా ఉంటుంది ఐగుప్తు. అయితే నీవు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? ఐగుప్తులోనికి వెళ్ళక. ఎందుకు ఐగుప్తులో వెళ్ళక అంటున్నాడంటే, ఈ యొక్క ఐగుప్తుకి ఎవరు వెళ్ళారంట? మొట్టమొదటిగా అబ్రహాము వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడంటే, అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాముతో అంటున్నాడు, నీవు లేచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు. ఏమేమి వదిలిపెట్టి వెళ్ళమంటున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, ఆదికాండ 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడనని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. లేదా దేవుడు అబ్రాహాము మాటను విని ఏం చేశాడంటే బయలుదేరి మరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఒక ప్రదేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. 10వ వచనం 12:10. అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తులో నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికించెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమానెను. హల్లెలూయా. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలాగుందంట శారాయి? మిక్కిలి సౌందర్యవక్తిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా కదా. నీవు నా భార్య అని తెలుసుకుంటే వారేం చేస్తారు? నన్ను చంపేస్తారు, నిన్ను మిగలబెడతారు. అందుకని నువ్వేం చెప్పాలి? నా చెల్లెలు, నేను నా చెల్లెలని చెప్తాను, నువ్వు దానికి ఏం చేయాలి? నీవు ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే అని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న ఫరో రాజు మరి ఏం చేశాడంటే మరి ఆ యొక్క శారాయిను మరి పిలుచుకు వెళ్ళారు. ఇంకా ఈమె శారా కాలేదు, ఇంకా శారాయిగా మరి ఉంది. అబ్రహాము కాలేదు,
ఈయన అబ్రాముగా మరి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఈమెను ఫరో రాజు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతూ ఉందంటే 17వ వచనంలో, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. హల్లెలూయా, దేవుడు ఏం చేశాడంట, మరి ఫరో యొక్క మరి ఇంటిని, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. హల్లెలూయా, మహావేదన చేత బాధించినప్పుడు ఈ ఫరోకు తెలుస్తూ ఉంది. అప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు, అబ్రాహాముని పిలిపిస్తున్నాడు. అప్పుడు ఫరో అబ్రాహాముని పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. అయితే ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేశాను. దానితో పాటు ఏమేమి ఆయనకి ఇచ్చి పంపిస్తున్నాడంటే 15వ వచనంలో చూస్తాము. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి ఆమెకు మేలు చేశాను, అబ్రహామునకు మేలు చేశాను. ఇందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, వంటలు ఇయ్యబడెను. హల్లెలూయా, ఇవన్నీ కూడా ఎవరిచ్చారంట? ఫరో వచ్చి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అబ్రహాంకి ఇచ్చాడు. ఇవన్నీ ఇస్తూ దానితో పాటు ఎవరిని ఇచ్చాడంట? దాసీలను ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ఏమంట? వారితో పాటు ఏమిచ్చాడంట? దాసీలను కూడా, దాసులు, పనికెత్తలను కూడా మరి ఆ ఫరో ఇవ్వడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దాసుల్లో ఒక దాసి పేరేమంటే హాగర్. ఎవరు చెప్పండి? హాగర్. ప్రైజ్ లార్డ్. ఈ హాగరు మరి అబ్రహాముతో మరి శారాతో కూడా మరి వెళ్తూ ఉంది. అబ్రహాముకు శారాకు మరి హాగర్ ఏ విధంగా ఉందంట? దాసిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క దాసి అయిన అబ్రహాము మూలకంగా మరి ఏమి జరుగుతూ ఉందంటే, ఈ దాసి అయిన అబ్రహాము మూలకంగా, ఈ యొక్క దాసి అయిన హాగర్ మూలకంగా మరి వేరొక జనాంగము రావడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, ఏ జనాంగం అంట? వేరొక జనాంగము రావడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, ఆ జనాంగమే ఏ జనాంగం అంట? మరి ఇష్మాయిలీలు రావడం జరిగింది. హల్లెలూయా, ముస్లిమ్స్ రావడము జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఓ ఇస్సాకు, నీవు గెరార్ దేశంలో ఉండు. నువ్వు ఏ దేశంలో వెళ్ళకూడదు? నువ్వు ఐగుప్తు దేశంకి వెళ్ళకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్తే ఏం జరుగుతుంది? మరి ఇంకొక హాగర్ వచ్చి కూర్చుంటుందేమో, ఇంకొక జనాంగం వచ్చి కూర్చుంటుందేమో. హల్లెలూయా, ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇస్సాకుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఆయన ప్రయాణం ఐగుప్తుకు పోవాలనుకున్నాడు, కానీ ఆయన ప్రయాణాన్ని ఏం చేశాడంటే ఆయన మార్చుకున్నాడు. హల్లెలూయా,
ఆయన ప్రయాణం విషయంలో మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మరి ఇక గెరారు దేశంలోనే మరి ఉంటా ఉన్నాడు ఆ యొక్క ఇస్సాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే దేవుని చిత్తము చేసిన ఆ యొక్క ఇస్సాకు జీవితంలో మనం చూస్తుంటున్నాము. ఆయన గెరారులో మరి ఉన్నాడు. ఆ గెరారులో ఏముందంట, భయంకరమైన కరువు అక్కడ ఉంది. ఆ కరువు ఉంటున్న స్థలములో దేవుని చిత్తాన్ని చేసిన ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ విత్తనము విత్తి ఇస్సాకు మరి నూరంతల మరి పంటను తీస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 26వ అధ్యాయంలో 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశ్రయించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. హల్లెలూయా. దేనిని బట్టి ఈ యొక్క ఇస్సాకు ఆశ్రయించబడ్డాడంట? దేవుని చిత్తాన్ని జరిగించిన దానిని బట్టి. హల్లెలూయా. కరువు ఉందని పారిపోయిన వాడు కాదు. కరువు ఉన్నప్పటికీ దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఆ కరువులో దేవునికి విధేయతను చూపించి ఎక్కడున్నాడట? ఆ గెరారు దేశంలో మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గెరారు దేశంలో దేవుని చిత్తాన్ని జరిగించిన ఇస్సాకు ఏమైపోతున్నాడంటే, చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆశయు గొడ్ల ఆశయు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. అంటే దేవుని చిత్తము జరిగించినప్పుడు, హల్లెలూయా, దేవుడు ఇస్సాకును ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంటే క్రమక్రమముగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదము ఎటువంటి ఆశీర్వాదంగా ఉందంటే, ఫిలిష్తీయులు ఆయన యందు అసూయపడిరి అంట. ఎవరు అసూయపడ్డారు చెప్పండి? ఫిలిష్తీయులు ఆయన యందు అతిశయ మరి అసూయ పడిరి. హల్లెలూయా. అంటే దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, ప్రజల హల్లెలూయా, దేవుని మాటకు లోబడినప్పుడు మరి ఆశీర్వాదం ఏ విధంగా వచ్చిందంటే, ఆ ఫిలిష్తీయులు చూసినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంట? వారికి అసూయ వాళ్ళకి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇస్సాకు యొక్క ప్రయాణంలో ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు కదా. కరువు ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాగనే బతకాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన ఆలోచనను ఏ విధంగా మార్చుకున్నాడంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నేను దేవుని మాటను నేను వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము జీవితంలో కూడా ఏ విధంగా ఉన్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు అబ్రహాం. హల్లెలూయా. తన ప్రియ కుమారుడైన మరి ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడంట? సంపూర్ణమైన విధేయతను, దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు? సంతానాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఇక ఇస్సాకును దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కదా ఈ ఇస్సాకును అబ్రహాము.
ఇప్పుడు అబ్రహామును ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. ఏం చేయాలి? పరీక్షించాలి. అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా లేకుంటే కుమారుణ్ణి ప్రేమిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనంలో 2వ వచనం చూస్తుంటున్నాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట? ఆ సంగతులు జరిగిన 22వ అధ్యాయం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని నర్పించమని చెప్పాను. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడి విధముగా అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటను విన్నాడా లేదా? దేవుని చిత్తాన్ని జరిగించాడా లేదా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ అబ్రహాము ఏం చేశాడంట? తన సొంత కుమారుడని ఇస్సాకును బలిగా వేయడానికి వెనుక తీయలేదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా మరి యొక్క జరిగిన కథ మీకు అందరికి కూడా తెలుసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. అంటే అబ్రహాము సంపూర్ణమైన చిత్తాన్ని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని ఏం చేస్తున్నాడంట? కనపరుస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, తన యొక్క ఆలోచనను మార్చుకున్నాడా? తన ఆలోచనను మార్చుకోలేదు. ఆయన యొక్క ఆలోచన ఏముందంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలన్నదే ఆయన యొక్క ఆలోచనగా మరి ఉంటా ఉంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి అబ్రహాము జీవితంలో మరి దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఒక్కగాని ఒక కుమారుని నాకు నీవు వెనుక నీవు తీయలేదు. హల్లెలూయ. 17వ వచనం చూస్తున్నాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చిన నేను. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీవు నా మాటను విన్నావు, నీవు నా చిత్తాన్ని నీవు జరిగించావు. హల్లెలూయ. అందుకనే నేనేం చేస్తున్నాను? భూలోకంలో ఉన్న వాళ్ళందరికంటే నేను నిన్ను అధికముగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. హల్లెలూయ. భూలోకము జన్మలన్నీ నీ సంతానం వలన ఆశీర్వించబడును. నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చిన నేను. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుడు అబ్రహాముతో ప్రారంభం సమయంలో మాట్లాడాడు, దానికి చిత్తం ప్రభు అనుకుంటా వచ్చాడు. అయితే చివరికి తన ప్రియ కుమారుని అడిగినప్పుడు కూడా అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అంటా ఉన్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన జీవితంలో మరి దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు, దానిని చేశాడు. హల్లెలూయ. అలాగే ఇస్సాకు కూడా ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నాడంటే తండ్రి అయిన అబ్రాహాము వలె దేవుని మాటకు లోబడేవాడుగా మరి ఉంటున్నాడు. కాబట్టి కరువు ఉన్నప్పుడు ఆ కరువు ఉన్న ప్రదేశాన్ని
వదిలిపెట్టి వెళ్ళాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నీవు ఇక్కడనే పరవాసివై నీవుండవు, నేను నీకు తోడై ఉంటానని చెప్పినప్పుడు మరి ఇస్సాకు ఏం చేశాడంట? ఉన్నాడా, పారిపోయినాడా? అక్కడే ఉన్నాడు, కానీ ఐగుప్తుకు ఇస్సాకు వెళ్ళలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుని చిత్తము చేయని కొన్ని ప్రయాణాలు ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా, ఏ ప్రయాణాలు చెప్పండి? దేవుని చిత్తము లేని ప్రయాణాలు, అనగా స్వచిత్తముతో వెళ్ళే ప్రయాణాలు కొన్ని ఉంటా ఉన్నాయి. ఋతు గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, బెత్లెహేములో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో ఎవరున్నారంట? ఎలీమెలెకు, నయోమి అనేవారు ఉన్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. వారి పేరేమంట? మహలోను, కిల్యోను అనేవారు ఉన్నారు. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి మహలోను, కిల్యోను అని వాళ్ళ కుమారులు. మరి ఎలీమెలెకు, నయోమి అనే మరి వ్యక్తులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెత్లెహేములో ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. బెత్లెహేము అనగా అర్థం ఏమంట? రొట్టెల ఇల్లు. హల్లెలూయా, ఏలు చెప్పండి? రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు. హల్లెలూయా, ఆ యొక్క రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లుగా ఉంటున్న బెత్లెహేములో ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. హల్లెలూయా, ఈ కరువు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను, కరువు వచ్చినప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? వేరే చోటుకి వెళ్ళి మనం బతుకుందాము అనే ఒక ఆలోచన మరి వచ్చేదిగా మరి ఉంటుంది. వీరికి కూడా ఏమైందంటే ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. ఓ నయోమి, ఇక్కడ కరువు వచ్చింది కదా అంటే ఆమె అనింది, అవునండి ఇక్కడ కరువు వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇక్కడే ఉందామా, మరి ఇంకో చోటికి వెళ్దామా అంటే వేరే చోటికి వెళ్తే బాగుంటుందండి అని చెప్పేసి అనిందంట. హల్లెలూయా, ఇద్దరు కలిసి ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు వాళ్ళకు ఏ దేశం కనిపించిందంట? వాళ్ళకి మోయాబు దేశం కనిపించిందంట. ఏ దేశం కనిపించి చెప్పిండి? మోయాబు దేశం వాళ్ళకి కనిపించింది. మోయాబు దేశం బాగుందని వాళ్ళకి అనిపించింది. హల్లెలూయా, అయితే వారి జీవితంలో వారు దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళు కాదు, వారి దేవుని చిత్తాన్ని కనుగొన్న వాళ్ళు కాదు. వారు తమ స్వచిత్తాన్ని ఏం చేస్తున్నారంట? తన స్వచిత్తాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, సొంత ఆలోచనలు వారు నెరవేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఓ మోయాబు దేశానికి వెళ్తున్నాం కదా, ఆ మోయాబు దేశం వచ్చేసి అన్యుల దేశం, అక్కడ మనం వెళ్ళకూడదు. ఇది బెత్లెహేం అంటే ఏంటి? ఇది దేవుని ఇల్లు, ఇది రొట్టెల ఇల్లు, మనం ఇక్కడే ఉండాలి, బ్రతికినా ఇక్కడే, చచ్చినా ఇక్కడే ఉండాలన్న ఆలోచనలు వాళ్ళు ఏమైపోయారంట? మర్చిపోయిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. అయితే ఇస్సాకు యొక్క జీవితంలో చూస్తున్నాం, ఇస్సాకు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇస్సాకు ఎటువంటి వ్యక్తి చెప్పండి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. ఎలాగ మనం ఇస్సాకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నాడని మనము గమనిస్తామంటే, రిబకాను మరి ఎలియాజరు ఒంటెల మీద తీసుకుని వస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేసుకుని వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనగా ఇస్సాకు ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడు చెప్పండి? ప్రార్థన చేసే వ్యక్తిగా మరి ఉన్నాడు. ప్రార్థన చేసే వ్యక్తి యొక్క జీవితంలో ఏమి కనిపెట్టే వాళ్ళుగా ఉంటున్నారంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా, దేవుని చిత్తాన్ని కనిపెట్టే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏమవుతాడు? వాళ్ళకి ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటా ఉన్నాడు.
దేవుడు వారితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో ప్రార్థనాపరుడుగా ఉంటున్నాడు కాబట్టి ఇస్సాకుతో దేవుడు ఏం చేస్తున్నాడంట, మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ఇస్సాకు, ఇక్కడ గెరారులో కరువు ఉందని చెప్పేసి నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు. హల్లెలూయా. ఇక్కడనే నీవు ఎలాగుండాలి, పరవాసిగా నీవు ఉండు. హల్లెలూయా. నేను నీకు ఎలాగుంటానో నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. అయితే ఇక ఎలీమెలెకు నయోమెలెకు జీవితంలో వారు ప్రార్థన చేసేవాళ్ళుగా లేరు. వాళ్ళు ఎలాగ లేరంట, ప్రార్థన చేసేవాళ్ళుగా వారు లేరు. వారి జీవితంలో ఏ విధంగా ఉన్నారంట, నామకార్థమైన భక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఎటువంటి భక్తి చెప్పండి అమ్మా, నామకార్థమైన భక్తి. ప్రార్థన చేసే వ్యక్తుల యొక్క జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, మరి ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టేవాళ్ళుగా మరి ఉన్నారు. అయితే ఇక ఎలీమెలెకు నయోమెలెకు జీవితంలో వారు నామకార్థమైన భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. వారి జీవితంలో ప్రార్థన లేదు, వారి జీవితంలో భక్తి లేదు, వాళ్ళ జీవితంలో దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా వారు లేరు. అందుకనే వారిలో ఎటువంటి ఆలోచన వచ్చిందంటే, స్వంత ఆలోచన వచ్చింది. ఎటువంటి ఆలోచన చెప్పండి, స్వంత ఆలోచన. ఓ ఈడ కరువు ఉంది కదా, మనం ఎక్కడికి పోవాలి, వేరే చోటుకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సర్దుకున్నారు. మరి నయోమి, మరి ఎలీమెలెకు ఇద్దరు కుమారులతో కలిసి ఎక్కడికి బయలుదేరారంట, మోయాబుకు వాళ్ళు బయలుదేరి వారు వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని చిత్తంలో లేని ప్రయాణము ఏ విధంగా ఉంటుందంటే, వారి జీవితాల్లో కొంతకాలము మంచిగానే కనిపిస్తుంది, కానీ తరువాత వారిని అది కుదిపించేదిగా మరి ఉంది. అది భయంకరమైన స్థితికి అది తీసుకుని వచ్చేదిగా మరి ఉంది. భయంకరమైన నష్టానికి అది తీసుకుని వచ్చేదిగా మరి ఉంది. వారు మోయాబుకు పోయేటప్పుడు ఎలాగెళ్ళారంట, సమృద్ధి కలిగిన వారుగా వెళ్ళారు. బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు చెప్పండి అమ్మా. అయ్యా, వారు సమృద్ధిగా మళ్ళీ వెళ్ళారు. హల్లెలూయా. సమృద్ధిగా వెళ్ళారు. అక్కడ మోయాబులో అన్యజనులతో వారు సహవాసం చేశారు, వారితో కలిశారు. హల్లెలూయా. చివరికి ఏం చేశారంటే, మరి వారి యొక్క కుమారులకు వివాహం చేయాలని ఆలోచన చేసి వారు మోయాబు స్త్రీలనే మరి వివాహము చేయాలని చెప్పేసి వారు సిద్ధపడిన వారుగా మరి ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో ఏం లేదు, ప్రార్థన లేదు. వారి జీవితంలో ఏం లేదు, భక్తి జీవితము లేదు. వారి జీవితంలో ఏం లేదంటే, దేవుని కొరకు జీవించాలన్నా మరి తపన వారి జీవితంలో లేదు. కాలం ఏ విధంగా గడిస్తే చాలే అని చెప్పేసి అనుకుంటున్న జీవితము మరి ఆ యొక్క నయోమి ఎలీమెలెకుల జీవితం. ఓ బేబీ, మోయాబులో ఉన్నాము కదా, మనకి దేశం సంబంధం లేదు, మన దేశం ఏది, బెత్లెహేమే మన యొక్క సంబంధించిన దేశం, అక్కడికే మనం వెళ్ళాలి అన్న ఆలోచనను ఏమైపోయారంట, వాళ్ళు మర్చిపోయారు. దానికి కారణం ఏమంటే, వారి జీవితంలో ప్రార్థన లేదు. హల్లెలూయా. వారి జీవితంలో వాక్యం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. చూడండి, వారి జీవితంలో దేవుడు ఇచ్చిన సంతోషాన్ని వాళ్ళు ఏమైపోయారో కోల్పోయిన వాళ్ళుగా ఉన్నారు. నయోమి భర్త అయిన ఎలీమెలెకును మొట్టమొదటిగా కోల్పోయింది. తర్వాత నయోమి ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది. ముగ్గురు విధవరాళ్ళగా మరి అక్కడ మిగిలిపోయారు. దేనిని బట్టి అంటే, వారి యొక్క ప్రయాణము
దేవుని చిత్తము కాని ప్రయాణం. హల్లెలూయా. దేవుని చిత్తము కానే ప్రయాణమును ఏం చేసిందంట, వారి జీవితాన్ని అది కుదిపేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారి జీవితాన్ని కృంగజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తీరని నష్టము వారి జీవితంలో కలిగింది ప్రియులారా. ఎందును బట్టి అంటే దేవుని చిత్తము లేని ప్రయాణాన్ని వారు చేసిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. రెండవ ప్రయాణాన్ని మనం చూస్తాము. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు మరి ఉంటా ఉన్నాడు. ఎవరున్నాడు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు కదా. మీ అందరికీ తెలుసు, ఒక తండ్రికి 2 కుమారులు మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళలో చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి నా ఆస్తిలో నా వాటాను నాకు ఇచ్చేయి. ఏమంటున్నాడు చెప్పండి? తండ్రి నా వాటాలో నా వాటా ఇచ్చేసేయండి, నా భాగము ఇచ్చేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తండ్రి అంటూ ఉన్నాడు, కుమారుడా అయ్యా నేనున్నంత వరకు నీకెందుకురా, నేనున్నాను కదా నీకెందుకు భాగం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు అంటున్నాడు, నాకేం కావాలి, నాకేం కావాలి, నా వాట కావాలి, నా ఆస్తి నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. చూడండి, స్నేహితుల యొక్క ప్రేరేపణ ద్వారా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు, ఆ యొక్క చిన్న కుమారుడు తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకుంటా ఉన్నాడు. ఏమంట? సొంత ఆలోచననే తన జీవితంలో చేయాలనుకుంటా ఉన్నాడు. నేను మంచి బిజినెస్ చేయాలి, మా ఫ్రెండ్స్తో కూడా ఏం చేయాలి, మంచి బిజినెస్ను నేను చేయాలి అని చెప్పి తండ్రిని అడిగితే, తండ్రి ఎంత చెప్పినా కూడా కుమారుడు వింటాడా? కుమారుడు వినలేదు. చివరికి ఆ చిన్న కుమారునికి ఆస్తిని పంచిపెట్టడం జరిగింది. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? చిన్న కుమారు ఆస్తి పంచిపెడితే ఆ యొక్క ఆస్తిని తీసుకొని సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూరదేశానికి వెళ్ళిపోయాడు. స్నేహితులతో కూడా వెళ్ళిపోయాడు. కానీ ఏమైపోయిందంట? దుర్వ్యసనాలకు బానిస అయిపోయి దుర్వ్యసనాలతో తనకు కలిగిన ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? అయిపోయింది. తినడానికి ఆహారం లేదు. అంతవరకు ఉంటున్న స్నేహితులు ఆ కుమారునితో ఉన్నారా? ఎందుకు లేరు? బెల్లం ఉన్నప్పుడే ఈగలు, బెల్లం అయిపోయిన తర్వాత దోమలు. హల్లెలూయా. దోమలు కూడా రావు. ఇంకా బికారైపోయాడు. తినడానికి ఆహారం కూడా లేకుండా అయిపోయింది. చివరికి పందులు కాసే పని దొరికింది. ఆ పందులు కూడా ఆ పొట్టును తినడానికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు ఆ తప్పిపోయిన కుమారునికి ఏమి జ్ఞాపకం వచ్చిందంట? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఓ, నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉంటా ఉన్నారు, ఇక్కడ కూడు లేకుండా చచ్చిపోతున్నాను. అక్కడ ఇంటిలో ఉంటున్న పనివారికి 3 పూట్ల మంచి ఆహారం దొరుకుతూ ఉంది, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతా ఉన్నాను. ఇక మీదట నేను నా తండ్రికి కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని నేను కాను. నా తండ్రి ఇంటికి వెళ్ళి కూలివారిలో ఒక కూలివారిగా చేరాలని చెప్పి వెళ్దామని ఏడ్చుకుంటూ మరి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా.
ఏడ్చుకుంటూ పోతా ఉన్నాడు. దూరాన వస్తున్న కుమారుని చూసిన తండ్రి, ఓ నా కుమారుడే అని చెప్పేసి గుర్తించి పరిగెత్తుకుని వీళ్ళు ఏం చేశారంట, కుమారుని ఏం చేశారు చెప్పండి, కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రితో అంటా ఉన్నాడు, తండ్రి నేను పరలోకంలో ఉన్న తండ్రికి, భూలోకంలో ఉన్న తండ్రికి నీకు నేను ఏం చేశానో, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా తండ్రి చిత్తం, తండ్రి మాట వినని కుమారుడు. హల్లెలూయా. కదా తండ్రి ఎంత చెప్పుతున్నా కూడా తండ్రి మాట విన్నాడా? వినలేదు. తీసుకుని ప్రయాణమై మరి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తము లేని ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడ తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందును బట్టి మన జీవితాల్లో మనం చేయవలసింది ఏమంటే, ప్రభువా నేను నీ చిత్తాన్ని నేను చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడై ఉండి ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడంట? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడమ్మా అయ్యా? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నాడా? సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేదు, తండ్రి చిత్తం. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పాత్ర వచ్చింది గెత్సేమనే తోటలో. ఏమొచ్చింది చెప్పండి? ఒక పాత్ర వచ్చింది. ఆ పాత్రలోనిది త్రాగడానికి కాడము లేదు, భయంకరమైన చేదు, దాంట్లో తాగడానికి కాడం లేదు. యేసుప్రభు అంటా ఉన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే నా ఇద్దరు నుంచి దీన్ని తొలగించు అని అంటా ఉన్నాడు. వెంటనే ఏమంటున్నాడట, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తన తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడంట? హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తం ఏంటి? కుమారుని మూలకంగా ఏం కలగాలి? ప్రపంచానికే విమోచన కలగాలి. హల్లెలూయా. ఏం కలగాలి చెప్పండి? ప్రపంచానికి విమోచన కలగాలి. సకల జనులకు ఏం కలగాలి? విమోచన కలగాలి. పాపులు ఏం చేయబడాలి? నా కుమారుని మూలకంగా పరిశుద్ధులుగా చేయబడాలి. నరకానికి సిద్ధం చేయబడిన ప్రజలు ఏం చేయబడాలి? నిత్య నరకాగ్ని గురించి విడిపించబడాలి. అంటే వారి పాపాలు క్షమించబడాలి. వారి పాపాలు క్షమించబడాలంటే ఎవరి మూలకంగా క్షమించబడాలి? నా కుమారుని యొక్క రక్తము కాచడం వలనే. హల్లెలూయా. నా ప్రియ కుమారుడు ప్రాణం పెట్టడం వలనే వారికి విమోచన, వారికి నరకం నుంచి విడుదల, వారికి నిత్య జీవము. హల్లెలూయా. అందుకని చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చూస్తున్నాం. ఎవరిని ప్రేమించాడంట? ఎంతో ఎవరిని ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడమ్మా అయ్యా? నిన్ను నన్ను ప్రేమించాడు. లోకం అంటే ఏమంట? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ కదా. లోకం అంటే ఏంటి? మనమే. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేశాడంట? ఎంతగానో ప్రేమించాడు, తన ప్రియ కుమారుని మనకి ఇచ్చాడు. ఆ ప్రియ కుమారుడైన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కలవరి శిలలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ రోజు ఆయన మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచిన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ తరం ఎట్లాంటి తరం అంట? ఇది
మాట వినే తరమా, మాట వినని తరమా? చూడండి ఎంత బాగా చెప్తారు మీరు. మాట వినే తరమా, మాట వినని తరమా? కదా, మాట వినని తరం. మనం అంటాము, సార్ నా కొడుకు మాట వినడం లేదు సార్ అంటాం. నా కూతురు మాట వినడం లేదు. ఏం తరం ఇది? మన పిల్లలు మాట వినని తరం. హల్లెలూయా. అయితే మన పిల్లలు మాట వినని తరము. అయితే మనము ఎటువంటి తరంలో ఉన్నాము? మనము కూడా మాట వినే తరంలో ఉన్నామా, మాట వినని తరంలో ఉన్నామా? హలో చెప్పండి. తల్లిదండ్రులుగా ఉంటున్న మనము దేవుని మాట వినే తరములో ఉన్నామా, మాట వినని తరములో ఉన్నామా? హలో చెప్పండి అయ్యా, అమ్మా. మనము కూడా, మీరు కూడా హల్లెలూయా దేవుని మాటను వినని తరములో ఉన్నామా, మాట వినే తరములో ఉన్నామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగానే తల్లిదండ్రులైన మీరు దేవుని మాటను వినే తరములో ఉంటే మీ కుమారులు, మీ కుమార్తెలు కూడా ఏ విధంగా ఉంటారంట? వారు కూడా మీ మాట వినే తరములో ఉంటారు. వారందరూ కూడా దేవుని మాటను వినే తరంలో ఉంటారు. చప్పట్లు కొడితే మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన ప్రయాణం ఏ విధంగా ఉండాలి? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే తరముగా మన యొక్క తరము ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని చిత్తం అంటే కొన్ని విషయాలు మరి ఉంటా ఉన్నాయి. చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని చిత్తం అంటే ఏంటంట? మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగిండుటయే ఏమంట? దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కదా, దేవుని యొక్క చిత్తము జరిగే సమయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే సమయంలో హల్లెలూయా కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, యోసేపు యొక్క జీవితంలో చూస్తుంటున్నాం. దేవుని యొక్క చిత్తం ఏమంట? యోసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేయాలన్నదే దేవుని యొక్క చిత్తం. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. అయితే దేవుని చిత్తము జరగకుండా సాతానుడు ఏం చేశాడంటే, వారి అన్నలు మరి అతన్ని కొట్టి చంపాలనుకున్నారు. కొట్టి చంపింటగిన ఐగుప్తుకు వెళ్తూ ఉండలేదు. మరి వాళ్ళ అన్న అయిన రూబేన్ ఏం చేయాలనుకున్నాడంటే, వీడిని చంపకూడదు, వీడిని ఏం చేయాలి, ఎలాగైనా తండ్రికి అప్పగించాలని చెప్పేసి అనుకున్నాడు. ఇవి రెండు కూడా ఏ విధంగా ఉన్నాయంటే దేవుని చిత్తానికి అడ్డుగా మరి ఉంటా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి హల్లెలూయా వాళ్ళ అన్నల మూలకంగా ఏం జరిగిందంటే, ఇష్మాయేలీలకు మరి వ్యాపారస్తులకు మరి అమ్మివేయడం జరిగింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఎక్కడికి అమ్మివేయడం జరిగిందంట? మరి వాళ్ళకి అమ్మివేయడం, వాళ్ళు వచ్చేవరకు అమ్మేశారు, వాళ్ళు ఐగుప్తులో పోతీఫర్కు అమ్మేశారు. హల్లెలూయా. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఏ విధంగా ఉన్నాడంట? బానిసగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? బానిసగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం, దేవుడు యోసేపుకు తోడై ఉండెను. హల్లెలూయా. దేవుడు యోసేపుకు ఎలా ఉన్నాడు చెప్పండి? తోడై ఉండెను. ఎందుకంటే యోసేపు యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు యోసేపు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు యోసేపు. యోసేపు జీవితంలో ప్రార్థన కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ పోతీఫర్ ఇల్లు యోసేపు మూలకంగా దీవించబడింది అని పోతీఫర్ తెలుసుకున్నప్పుడు పోతీఫర్ ఏం చేశాడంట? యోసేపుని ఆ ఇంటి మీద అధికారిగా మరి చేయడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? బానిస నుంచి పోతీఫర్ ఇంటికి అధికారిగా ఎంత స్థానంలో మరి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. బానిస అనగా పశువు కంటే అధ్వానంగా చూస్తారు బానిసల్ని. అటువంటి భయంకరమైన స్థితి నుంచి ఎక్కడికి వచ్చాడంట? పోతీఫర్ ఇంటికి అధికారిగా వచ్చాడు. హల్లెలూయా. అయితే పోతీఫర్ ఇంటికి అధికారిగా వచ్చినప్పటికీ అంట యోసేపు యొక్క జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఏం చెల్లిస్తున్నాడు చెప్పండి? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే పోతీఫర్ ఇంటిలో ఏం జరిగిందంట? పోతీఫర్ ఇంటిలో పోతీఫర్ భార్య మూలకంగానే యోసేపుకి ఏం జరిగింది? శోధన వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? శోధన వచ్చింది. శోధన వస్తే ఆ శోధనలో పాపము చేసినా కూడా ఎవరికి తెలియదు. చాలామంది జీవితాలు అలాగే ఉంటారు. నేను చేసే ఈ యొక్క పాపాన్ని ఎవడు చూశాడులే అని చెప్పేసి అనుకుంటారు. ఎటువంటి వారంటే దేవుని యందు భయము భక్తి లేనివారు. అయితే యోసేపు యొక్క జీవితంలో దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క పోతీఫర్ భార్యతో అంటా ఉన్నాడు, నేను నా దేవుని దృష్టిలో ఇంత దుష్కార్యాన్ని నేను చేయలేను. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము, జారత్వమునకు దూరముగా ఉండడమే దేవుని యొక్క చిత్తము అని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నా. యోసేపు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తం కదా. దేవునిని ప్రేమించే వ్యక్తి లోకాన్ని ప్రేమించడు. దేవునిని ప్రేమించే వ్యక్తి పాపాన్ని ప్రేమించడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయడు, పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఎందుకు యోసేపు పాపము చేయలేకపోయాడంటే యోసేపు ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు కాబట్టి పాపం చేయలేకపోయాడు. యోసేపు దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపాన్ని అసహించుకున్నవాడుగా ఉంటున్నాడు ఆ యొక్క యోసేపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యోసేపు యొక్క ప్రయాణాన్ని చూస్తున్నాం. ఈ యొక్క ప్రయాణంలో దేవుని చిత్తాన్ని మరి జరిగిస్తూనే మరి వెళ్తూ ఉన్నాడు యోసేపు. సాతానుడు చూస్తూ ఉన్నాడు, దేవుని యొక్క చిత్తము జరగకూడదు అని వాడు చూస్తూ ఉన్నాడు. అయితే యోసేపు గురి యొద్దకే పరిగెత్తుచున్నానన్నట్లుగా ప్రభువైపే చూస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. భయంకర అవమానాలు వచ్చాయి, చెరసాల్లో వేయబడ్డాడు. హల్లెలూయా. ప్రభు ఎవరితో ఉన్నాడంట? చెరసాలలో కూడా యోసేపుతో దేవుడు ఉండెను అని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు చెరసాలలో కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు చెప్పండి? చెరసాలలో దేవుడు ఉంటాడా? చెరసాలలో దేవుడు ఉంటాడా?
అయితే నీతిమంతుడైన యోసేపు చెరసాలలో ఉన్నాడు కాబట్టి, హల్లెలూయా, నీతిమంతుడైన యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకొని దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు యోసేపుతో కూడా ఎక్కడ ఉన్నాడంట? చెరసాలలో మరి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రయాణం ఐగుప్తుకు ప్రయాణం ఈయన చేస్తున్నాడా ప్రయాణం? కాదు. వాళ్ళ అన్నలు అమ్మివేయడంతో మరి ఆయన ఎలా వెళ్ళిపోతున్నాడు? కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు కదా. బానిసను మరి అమ్మేస్తే ఏం చేయబడాలి? మరి వాళ్ళు ఎలా చెప్తే అలాగే వినాలి, ఎట్లనే వెళ్ళిపోతూనే ఉండాల్సిందే. ప్రజలు హల్లెలూయా. వెళ్ళిపోతా ఉన్నాడు కొట్టుకొని. అయితే వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు యోసేపుతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకందరికీ తెలుసు, యోసేపును చెరసాలలోనే కుదింపి వేశాడా? చెరసాలలోనే నల్లగొట్టాడా? హల్లెలూయా. దేవుడు చెరసాల నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము చేయలేని ప్రయాణము జీవితాలను ఏం చేస్తుందంట? కుదిపివేసేదిగా ఉంది. దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మనం ప్రయాణ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా, అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రయాణములో హల్లెలూయా దేవుని యొక్క కృప వెంబడించేదిగా మరి ఉంది. హల్లెలూయా. ఆ కృప ఏం చేసిందంటే బానిసగా ఉంటున్న యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను తలగా చేసింది, ఆయనను పైవాడిగా చేసింది, ఆయనను ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడేది ఏమంటే, నా రక్తంలో కడుగబడిన నా బిడ్డలారా, మీ ప్రయాణము మీ సొంత ఆలోచన ప్రకారంగా, సొంత చిత్తం ప్రకారంగా మీ యొక్క ప్రయాణం ఉందా? లేకపోతే నా చిత్త ప్రకారంగా మీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారా? హల్లెలూయా కదా. మనము ఎవరి చిత్తాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం? దేవుని చిత్తాన్ని జరిగించి ముందుకు వెళ్తున్నామా? లేకపోతే మన సొంత చిత్తాన్ని జరిగించుకుంటూ మనం ముందరికి వెళ్తా ఉన్నామా? సొంత చిత్తాన్ని జరిగించుకుంటూ ముందరికి వెళ్తే కొంచెము వాడేదో ఆనందం సంతోషంగా కనవచ్చు కొంతకాలం, కానీ అయితే తరువాత భయంకరమైన రోదన, వేదన, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రస్తుత కాలంలో శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, నష్టము వచ్చినా, కష్టము వచ్చినా, ప్రభువా నీ చిత్తాన్ని చేస్తానయ్యా. ఈ అవమానం వచ్చిందా, ప్రభువా నేను నీ చిత్తాన్ని చేస్తానయ్యా. నీ కొరక ఎన్ని అవమానాలైనా నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు నా కొరకే అవమానాలు పొందినావు యేసయ్యా. నా కొరకై నీవు శ్రమలు పొందావు, నా కొరకై నీవు రక్తమును కార్చావు, నా కొరక నీవు ప్రాణం పెట్టావు. ప్రభువా, ప్రభువా నా జీవితంలో నీ చిత్తాన్నే గట్టి చెప్పండి. ఎప్పుడు చిత్తాన్ని నెరవేరుస్తానో? హ్యాపీగా ఉన్నప్పుడా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అంటే హల్లెలూయా పాట, యేసయ్య పాట అని పాడతారు. హల్లెలూయా. ఏదైనా శ్రమలో, శోధనలు వచ్చి ఓ అంటే ఏమైపోతుంది? ఆ హల్లెలూయా పాట కొంచెము హల్లెలూయా కాదు, హల్లెలూయా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయాగా మనం ఉండకూడదు. కానీ ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా ఎలా ఉండాలంట? హల్లెలూయా పాటనే పాడాలి. హల్లెలూయా. కష్టాలు ఏమొచ్చినా, కన్నీరు ఏ మిగిలినా,
కష్టాలు ఏమొచ్చినా, కన్నీరు ఏ మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. అగ్నిలో పడవేసినా, సింహాలలో వేసినా, అగ్నిలో పడవేసినా, సింహాల ఎరవేసినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా హల్లెలూయా. ఏమంట? ఉద్యోగము ఊడిపోతుందని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడ్డారా? హలో, నాకెంతో ఉపకారం చేశాడు రాజు, ఉద్యోగం ఇచ్చాడు, ఆయన మాటను వినాలని చెప్పి రాజుతో రాజీ పడ్డాడయ్యా. వారి యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. హల్లెలూయా. రాజా, ఈ విగ్రహానికి మేము నమస్కారము మేము చేయము. హల్లెలూయా. ఇందును గుర్తిన చింత మాకు లేదు. మా దేవుడి అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి ఎటువంటి వాడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము ఎలాగున్నామో చచ్చిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల చిత్తం ఏంటి? దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి. ఏముంది దేవుని ఆజ్ఞ? మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు అంటున్నాడు కదా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళందే కానీ ఎటువంటి రూపమునైనను దేని రూపమునైనా కూడా మీరు చేసుకొని దానికి సాగిలపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడనే యెహోవానని నిన్నెవరు రోషం కలిగిన దేవుడను. నా మాట వినిన వారి జీవితంలో 1000 తరాల వరకు జీవించబడతారు. నా మాటను వినకపోతే 3-4 తరాలు శాపం వారి మీదకి వస్తుంది అన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఏదో ఉద్యోగం ఇచ్చాడని సలాము కొట్టి గులాము కాలేదు. ఉద్యోగం కోసము అమ్ముడు పోలేదు.
ఏవో ప్రాణాలు దక్కించుకోవాలని చెప్పేసి వారు రాజుకు అమ్ముడు పోయిన వారు కాదు. హల్లెలూయా. నిజమైన దేవుని ఎరిగిన వారి జీవితంలో ఏ విధంగా ఉన్నారంటే ప్రభు కొరకు రోషంగా ఉన్నారు. హల్లెలూయా. ఏది ఉన్నా ఏది పోయినా ఎవరు కావాలి? నాకే యేసే కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి జీవితంలో ప్రయాణం ఏ విధంగా ఉందంట, బబులోనులో ఉన్నా కూడా వారి యొక్క ప్రయాణం ఎటువైపు ఉంది చెప్పండి? ఎటువైపు ఉంది? బబులోనులోనే ఉంది వాళ్ళ ప్రయాణము. బబులోను ఆలోచనలలో ఉందా వాళ్ళ ప్రయాణము? వారి ప్రయాణం ఎటువైపు ఉంది? దేవుని వైపే. హల్లెలూయా. దానియేలు ఉన్నాడు. దానియేలుకు ప్రయాణము బబులోనులోనే వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఉందా? దానియేలుకు ప్రయాణం ఏ విధంగా ఉంది? ముమ్మారు నేను దేవునితో నేను మాట్లాడాలి, ప్రార్థన చేయాలన్నదే ఆయన యొక్క ధ్యాస, ఆయన యొక్క గురి. హల్లెలూయా. ఆయన ప్రయాణము దేవుని వైపే. అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనుకున్న వాటినన్నీ కూడా మరచి ముందున్న వాటి కొరకే నేనేం చేస్తున్నాను? వేగరముగా నేను పరిగెడుచున్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. వెనకవి నేను జ్ఞాపకం చేసుకోను. వెనకలో ఉన్న ఘనతలనే జ్ఞాపకం చేసుకోను. వెనకలో ఉన్న భోగాలనే జ్ఞాపకం చేసుకోను. వెనకలో ఉన్న లాభాలనే జ్ఞాపకం చేసుకోను. ప్రభు నిమిత్తమైన సమస్తాన్ని నేను పెంటతో ఎంచుకుంటా ఉన్నాను. ప్రభు నిమిత్తము నేను సమస్తాన్ని నేను నష్టంగా నేను ఎంచుకుంటున్నానంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా పాస్టర్ గారు పోయిన వారం ఏం వాక్యం చెప్పాడు చెప్పండి? గట్టిగా చెప్పండి ఒకరు. అసలు నాకు వినపడ్డం లేదు. ఏమి పోయిన వారం ఏ వాక్యం చెప్పినా? నిద్రించుచున్నా నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము. హల్లెలూయా. క్రీస్తు మీలో ప్రకాశించును. కదా ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వస్తే మీరు నిద్రావస్థలో ఉంటే దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? నా కుమార్తె నీవు లేయి, నా కుమారుడా నువ్వు లేయి, ఇంకా ఎందుకు నిద్రించిన స్థితిలో నీవు ఉంటా ఉన్నావు? మృతులను చేంజ్ చేయాలి, లేయి మేల్కో. ఎందుకంటే అంత్యకాల దినములు అపాయకరమైన దినములు, దుర్దినములు, ఎక్కడ చూసినా దేవుని రాజ్యానికి విరోధంగా మరి ఉన్న పరిస్థితులు ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. అపోస్తల కాలంలో సంఘానికి ఏమొచ్చింది చెప్పండి? హింస వచ్చింది. ఏమొచ్చింది? హింస వచ్చింది. హల్లెలూయా. హింస వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేయబడ్డారంట? ప్రభు కొరకు సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. ప్రభు కోసం ప్రాణాలు పెట్టారు. ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు, ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు అని కంకణం కట్టుకొని దమస్కుకు బయలుదేరాడు. క్రైస్తవులు దమస్కులో ఉన్నారు చంపాలని. హల్లెలూయా. ఒక్క క్రైస్తవుడు ఉండకూడదు అన్న కంకణం వేసుకుని వెళ్ళిన ఆ యొక్క సౌలు ఏమైపోయాడంట? ప్రభు చేత పట్టుబడి పౌలుగా మార్చబడి, హల్లెలూయా, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు అన్న ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడినప్పుడు అనేకులను దేవుని బిడ్డలుగా మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమలలో సంఘం ఏమి చేయబడిందంట? విస్తరించిందా, నీరసిలిందా? ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? క్రైస్తవులు. అందుకంటే చెప్పట్లు కూడా మాయపోద్దాం.
ఒక్కడ ఉండకూడదు అని చెప్పేసి అంటే ప్రపంచ దేశాల్లో అంతా కూడా దేవుని బిడ్డలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ అంత్యకాల దినములు అపాయకరమైన దినములు. ఈ అపాయకరమైన దినముల్లో దేవుని సంఘం ఎట్లుండాలంటే చచ్చిన స్థితిలో ఉండకూడదు, మేల్కొన్న స్థితిలో ఉండాలి, ప్రకాశించేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే స్టెఫెన్ ముఖం ఏమైందో తెలుసా? చెప్పండి. ముఖము ప్రకాశించిందంట. హల్లెలూయా. ప్రభు కొరకు నీ హింసించబడతా ఉంటే, రాళ్లతో కొట్టబడతా ఉంటే, రప్పములతో కోయబడతా ఉంటే, చెట్లకు కట్టబడి మనల్ని చంపుతూ ఉంటే మన ముఖాలు ఏమైపోతాయి? ప్రకాశిస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అంత్యకాల దినాలలో దేనికి సిద్ధంగా ఉండాలమ్మా సంఘము? దేనికి సిద్ధంగా ఉండాలి? మెలకుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసే సంఘంగా ఉండాలి. కానీ హల్లెలూయా, అగాపే సంఘం అంటే ఎలాగుండాలంట? ఓ వీరు ప్రత్యేకించబడిన వాళ్ళయ్యా, వీళ్ళలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మంచి సాక్ష్య జీవితం కలిగిన వాళ్ళు, మడత మచ్చ డాగులేని వాళ్ళని సాక్ష్యం చెప్పే సంఘంగా సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇట్లా ఆమె ఇట్లా అనే మచ్చలు మన సంఘంలో ఉండడానికి వీలు లేదు. దేవుడు సంఘాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. సంఘమా మేల్కో, ప్రార్థన చేసే సంఘంగా ఉండు, ప్రార్థన చేసే బిడ్డగా నీ ఉండు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ సిద్ధంగా ఉండు. ప్రభు నిన్ను దీవించేవాడుగా ఉంటున్నాడు, ప్రభు నిన్ను ఆశ్రయించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. నీ ప్రయాణము ప్రభు వైపు ఉంటే నీ పిల్లల యొక్క ప్రయాణం కూడా ఎటువైపు ఉంటుంది? ప్రభు వైపే మరి ఉంటుంది. హల్లెలూయా. నీవే లోకాన్ని చూస్తూ ఉంటే, నీవే వెనుకకుంటే, నీవే ప్రార్థన లేని వ్యక్తిగా ఉంటే, నీవే వాక్యము లేని వ్యక్తిగా ఉంటే ఇంకా నీ పిల్లల గతి ఏంటి? తల్లిదండ్రులారా ఏం చేయాలి? మేల్కోండి, మీ పిల్లలను మేల్కొల్పండి, వారిని ప్రార్థనలు పెంచండి, మందిరానికి మీరు క్రమంగా రండి, మీ పిల్లల్ని కూడా క్రమంగా నడిపించండి. ప్రభు కొరకు రోషం కలిగిన వారిగా జీవించలాగున మీరు తయారు కావాలి. మీ పిల్లల్ని ఏం చేయాలి? మీరు తయారు చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినదినము మనలో ఏం చేయబడాలంట? మంట రగులుకోవాలి. దావీదు అంటాడు, నా గుండె నాలో మండుతా ఉంది అంటా ఉన్నాడు. మనం ఏమనాలి? మండుతా ఉందనాలా లేకపోతే చల్లగా ఉందనాలా? ఎట్లుండాలమ్మా అయ్యా? ఎట్లుండాలి? మన గుండెలలో మండాలా? అసలు నోరే రాదు. కొంతమంది మండాలనేది నోరే రాదే. అంటే ఏమి? ఎట్లుండాలని? చల్లారిపోయిన జీవితం, ఈగలు దోమలు ఆడే జీవితం ఉండాలా? మండే జీవితం ఉన్నప్పుడు ఈగలు దోమలు పైన ఆడతాయా? మంటలో నీవు మండుతా ఉంటే ఈగలు దోమలు నీ మీద ఆడవు. ఏ పాపము కూడా నీ ఎద్దుకు రాదు. వచ్చినా దానిని జయించే శక్తిని ప్రభు నీకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధముగా సంఘమంతా కూడా దేవుని చిత్తము చేసే సంఘముగా మన ప్రయాణము దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళే ప్రయాణం, మన ఆలోచనలు దేవుని చిత్తానుసారమైన ఆలోచనలతో ముందుకు సాగేవారుగా ఉండలాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉందాం, కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.